నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను సింధు. ఈ రోజు మనతో పాటు స్పిరిచువలిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రవంతి గారు బాగున్నారా? బాగున్నాను. శ్రవంతి గారు, మనకి నెమలి ఈకలు అని అంటే చాలా ప్రసిద్ధి. ఎందుకంటే మన షాప్ లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా కూడా మనం పెట్టుకుంటాము. అంటే మంచి జరగాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎలా విశిష్టత ఉంటుంది వాటికి అని? ఇప్పుడు మనం చూస్తే కనుక ప్రతి ఇంట్లోనూ ప్రతి క్లయింట్తోనూ నేను వినే మాట ఏంటి అని అంటే, మాకు చాలా నరదృష్టి ఉందండి, మాకు విపరీతమైన నరదృష్టి ఉంది, మేము ఈ మధ్య ఇల్లు కట్టుకున్నాము, మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు ఆ ఇల్లు కట్టుకోవడానికి, కానీ అందరూ మీకేం కట్టుకున్నారు కదా ఇంకేం కావాలన్నట్టు మాట్లాడుతున్నారు. లేదు అంటే కనుక మా వెహికల్ అండి ఊరికే ప్రాబ్లం ఇస్తూ ఉంటుందండి ఎప్పుడు చూసినా కూడాను, మొన్న ఈ మధ్యనే చేయించాం మళ్ళీ ఇట్లా అవుతుంది అని చెప్తూ ఉంటారు అన్నమాట. అంటే అవతల వాళ్ళ దృష్టికి అంత ఎఫెక్ట్ ఉందా అని అంటే కనుక, వాళ్ళు ఏ ఫ్రీక్వెన్సీతో అయితే అంటున్నారో అదే ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ అయి ఉంటాం ఎప్పుడు కూడా. అవునా? అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు ఎవరైనా ఫర్ సపోజ్ మన ఇంటికి వచ్చారే అనుకో, ఏం దిష్టి పెడతారో ఏమో అన్న ఆలోచన మన మైండ్లో ఉంటుంది ఖచ్చితంగా. అవునా కాదా? అవతలి పర్సన్ ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి కూడా మనం ఆలోచించుకొని వీళ్ళు వస్తున్నారంటే ఇంకా అయింద్రా బాబు అన్నట్టు ఉంటుంది మన పని. అంటే వాళ్ళ ఆలోచనలు ఉన్న ఫ్రీక్వెన్సీకి ఆటోమేటిక్గా మన ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా తగలడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అది మనం మార్చుకోవాలి అని అంటే అది సాధనతో కూడుకున్న పని. అంటే నా దగ్గర రిసీవర్ సిగ్నల్స్ లేవు అని అనుకోవాలి అని అంటే చాలా సాధన చేయాలి దానిపైన. మీరే కాదు, అప్పుడప్పుడు నేను కూడా ఇలాంటి వాటికి తొందరగా ఇదైపోయి నేను నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తాను అని చెప్పి మళ్ళీ పాజిటివ్లోకి వచ్చేస్తాను. అయితే అందరికీ ఆ సాధన నెమ్మదిగా వస్తుంది. మరి ఈ లోపల ఇవన్నీ బాధలు పడాలంటే కుదరదు కదా. అందుకని ఏంటంటే నువ్వు అడిగిన ప్రశ్న, ఈ పీకాక్ ఫెదర్స్ చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. అంటే నరదృష్టి కూడా చాలా బాగా పనిచేస్తుంది, మనీ అట్రాక్షన్ కి పనిచేస్తుంది, అలాగే ప్లెజెంట్నెస్ కి పనిచేస్తుంది. నువ్వు ఎప్పుడైనా చూస్తే నెమలిని చూస్తే ఎంత ఆనందం ఉంటుంది నీకు. పురివిప్పిన నెమలి అని అంటే అబ్బా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అట్లా అలాంటి ఆనందం అంటే కృష్ణ పరమాత్మ నెమలికనే ఎందుకు పెట్టుకున్నారు అని అంటే, కృష్ణుడిని చూస్తే కనుక అలౌకికమైన ఆనందం అనేది కనిపిస్తుంది. ఎక్కడైతే నీకు శ్రీరామచంద్రమూర్తి ధర్మానికి మూర్తి, ధర్మం ఎలా ఉంటుంది, ఒక రూపం ఉంటే బాగుండు కదా అని అనుకుంటే శ్రీరామచంద్రమూర్తిని చూడొచ్చు అనమాట, ధర్మమూర్తి. అలాగే ఆనందం ఎలా ఉంటుంది అంటే కృష్ణుడిని చూడొచ్చు. కృష్ణుడిని చూస్తే ఇంకా అది ఆనందమే, ఇంకా దానికి వేరే ఆ మాట అనేది ఉండదు అనమాట. మర్చిపోతాం, టోటల్గా మర్చిపోతాం. మీరు కృష్ణుడిని ఎక్కడన్నా చూసారనుకోండి, వెన్న దొంగలించే ఫోటో ఎక్కడన్నా కనపడింది అనుకో, పూర్తిగా మర్చిపోతాం అసలు ఆ ప్రపంచాన్ని. అవునా కదా? కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే, ఖచ్చితంగా ఒక 7 ఫెదర్స్ తీసుకోండి, ఒక 6 ఫెదర్స్ అంటే 6 నెమలికలు హాల్లో ఉండాలన్నమాట. అలాగే ఒక నెమలిక కృష్ణుడి దగ్గర పెట్టండి. మాకు చాలా మంది కృష్ణుడిది ఐడల్ పెట్టుకోవడం అనేది చాలా మంది చేస్తూ ఉంటారు. మీరు చక్కగా ఆయనకి ఒరిజినల్ నెమలికనే కట్ చేసి పెట్టడము పైన, లేకపోతే ఆయన దగ్గర కొన్ని నెమలికలు ఉంచడం అనేది చేయండి. ఆర్థికంగా మెరుగుపడతారు. అలాగే ఇది ఎవరో చెప్పింది కాదు, ఎవరో చెప్తే నేను విన్నది కూడా కాదు. నా స్ఫురణకి నాకు వచ్చి ఇంకా కొంచెం మనం డబ్బులు దాచుకునే పరిస్థితికి వచ్చాం, మైనస్ నుంచి జీరోలో ఉన్నాం, జీరో నుంచి ఒక 1+2 అట్లా నెమ్మదిగా అడుగులు వేస్తున్నాము అన్నప్పుడు నా మనసుకి లేదు, నేను నెమలికలు తెచ్చుకోవాలి, కృష్ణుని తెచ్చుకోవాలనేది బాగా వచ్చిందనమాట. అట్లా కృష్ణుని తీసుకొచ్చుకోవడము, నెమలికలు కూడా ఒక 50 వరకు తీసుకొచ్చుకుని పెట్టుకున్నాను నేను ఇంట్లో. అట్లా 50 మీరు తెచ్చుకోలేము అని అంటే కనుక ఒక 6 కంపల్సరీగా తెచ్చుకోండి, నెమ్మదిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు అనమాట. ఒకటి తప్పకుండా స్వామి దగ్గర పెట్టండి. తప్పకుండా మీకు ఇంకొకటి, ఆ నరదృష్టి నుంచి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లు కాపాడబడుతుంది అనమాట. అది ఎంటర్ అవ్వనివ్వదు అసలు ఆ నరదృష్టి అనేది. ఆ ఈవిల్ ఐ అని అంటాం చూసావా, చెడు ఆలోచనలు కానివ్వు, ఆ చెడు ప్రభావం అనేది మన పైన లేకుండా చూస్తుంది అనమాట. ఓకే, కార్లలో కూడా మనం పెట్టుకోవచ్చు అండి. కార్స్ లో ఇంకొక రెమెడీ ఉంది. మీరు ఏం చేస్తారని అంటే, ఒక బ్లాక్ రిబ్బన్ ఏమో ముందు కట్టండి, చిన్నగా జడేసేటప్పుడు ఎలా కడతాం, ఇలా కట్టి ముడేస్తాం కదా, అలాగే వెనకాలేమో ఎల్లో అండ్ రెడ్ రిబ్బన్ కట్టండి. నరదృష్టి తగలకుండా ఉంటుంది కార్లకి. చాలా పెట్టేస్తున్నాం అండి బాబు, మా వల్ల కావట్లేదు,
కాసేపు పాడితే ఏసీ పాడుతుంది, లేదంటే ఇంకోటి ఉంటుంది. మాకు అసలేం అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ఈ రెమెడీ తప్పకుండా చేయండి. ఒక బ్లాక్ రిబ్బన్ ముందు చిన్నగా తీసుకోండి, ఒక 1/2 మీటర్ బ్లాక్ రిబ్బన్, వెనకాల ఎల్లో అండ్ రెడ్ రిబ్బన్ కట్టండి. ఈ చెడు ప్రభావం అనేది, చెడు దృష్టి ప్రభావం అనేది ఆ వెహికల్కి లేకుండా ఉంటుందన్నమాట. బిజినెస్ పరంగా చూసుకుంటే ఎక్కడ షాప్ లో కావచ్చు, ఎక్కడైనా మనం ఉంటుంది కదండి, అక్కడ ఎలా చేసుకోవాలి నెమలికలు పెట్టుకొని? నెమలికల్ బిజినెస్ పరంగా కూడా పెట్టుకోవచ్చు. అయితే మీరు ఏం చేస్తారు అని అంటే, ఒకటి రోజు మీరు కొంచెం కర్పూరం బిళ్ళలు బిజినెస్ ఎక్కడైతే మీరు చేస్తున్నారో అక్కడ వెలిగేటట్టుగా ఉండాలన్నమాట. అంటే జ్వాలని చూడాలి, మొత్తం వదిలేసేయండి. అలా అని 5, 10 అలా వెలిగించుకోకండి. ఇప్పుడు చక్కగా అందరూ వర్క్ చేసుకుంటున్నారు, బ్లాక్ అంతా 2-3 రోజులు మీరు వెలిగించారని అంటే ఇంకా అంతే నల్లగా మసిబారిపోతూ ఉంటుంది. అయితే మీరు అలా మసిబారకుండా ఉండాలి అని అంటే కనుక ఏది కలపని కర్పూరం ఉంటుంది కదా, పచ్చకర్పూరం ఉంటుంది మనకి, ఆ పచ్చకర్పూరం తెచ్చుకొని రోజుకొకటి ఇంత పెట్టి చక్కగా మీరు వెలిగించేసుకోండి. ఆ నరదృష్టి అనేది ఎంటర్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అయితే ఏదైనా మీరు కొంచెం స్టీల్ యూటెన్సిల్లో కనుక వెలిగిస్తే చాలా మంచిది. జనరల్గా మనం బ్రాస్ అది చెప్తూ ఉంటాము. ఇక్కడ నరదృష్టి పోవాలి అంటే కనుక కొంచెం చిన్న స్టీల్ కప్పు పెట్టుకోండి. రోజు దాన్ని పని అయిపోయిన తర్వాత కడిగేసేసుకోండి, తర్వాత వెలిగించేసేయండి, దాంట్లో వెలిగించి అలా పెట్టేసేయండి అంతే. ఆ నెగటివ్ ఎనర్జీ అనేది మీకు ఎంటర్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో అంటే శ్రవంతి గారు నరదృష్టి గురించి చెప్తున్నారు కదా, అంటే మన కొత్త ఇల్లు కావచ్చు, కొత్త షాప్ కావచ్చు, ఏదైనా ఉన్నప్పుడు అండ్ మన ఏంటంటే నరదృష్టి కావచ్చు, లేకపోతే ఏదైనా దృష్టి కూడా ఏదైనా తగలకుండా ఉండాలి అని అంటే ముందు మనము కొన్ని కళ్ళ దృష్టి వినాయకుడు కావచ్చు, బూడిద గుమ్మడికాయ కట్టడం కావచ్చు, అలాంటివి చేస్తూ ఉంటాము. ఏం చేస్తే బాగుంటుంది? నాకు ఈ విషయంలో మాత్రం నేచర్ని ఉపయోగించుకోవడం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. వినాయకుడిని బయట కూర్చోబెట్టడం ఏంటి, ఆయన మనం సెక్యూరిటీ గార్డా, మనకి తప్పు కదా. నువ్వేం జీతం ఇస్తున్నావా, అది కాదు. నువ్వు భగవంతుడిని ఉన్నాయి, నేను తప్పని నేను అనను. అది అది ఎవరికి కనిపెట్టారో, దానివల్ల ఎవరికి ఎంత ఉపయోగపడింది అనేది కూడా నేనేం తప్పుగా మాట్లాడాను. కానీ మానసికంగా నాకేమనిపిస్తుంది అని అంటే, భగవంతుడిని మనం బయట కూర్చోబెట్టడం ఏంటని అనిపిస్తుంది నాకు. కాదు, మనం ఏమైనా జీతం ఇవ్వట్లేదు ఆయనకి, లేదంటే నాకు నువ్వు నన్ను కాపాడు అని చెప్పి మనం కాళ్ళు మొక్కాలి, కానీ ఆయనను అక్కడ కూర్చో అని చెప్పడం నాకు నచ్చలేదు. ఆయన ఎప్పుడు మన హృదయంలో ఉండాలి, మన ఇంట్లో ఉండాలి. అప్పుడు ఇంక నీకు బాధే ఉంది, ఎవరు వస్తారు ఏం చేస్తారు అనేది, అవునా కాదా? అయితే నేచర్ని ఉపయోగించుకోవాలి. ఆ నేచర్ మనకి చాలా ఇచ్చింది. బూడిద గుమ్మడికాయ ఇచ్చింది. బూడిద గుమ్మడికాయ అయితే అల్టిమేట్గా పనిచేస్తుంది. మీరు ఏం చేయదు, బూడిద గుమ్మడికాయ తీసుకొని చక్కగా గుడికి వెళ్ళండి, అమ్మవారికి చక్కగా ఒక 5 నిమ్మకాయలు కూడా తీసుకొని వెళ్ళండి, ఆ పూజ చేసినందుకు అర్చన చేయించుకోండి, అది ఇక్కడ పెట్టేయండి స్వామి అని చెప్పండి. 5 నిమ్మకాయలు అమ్మవారికి ఒక 3 ఎన్నో సమర్పించుకొని ఒక నిమ్మకాయ మాకు ఇవ్వండి అని చెప్పి తీసుకొచ్చుకోండి. అంత కుంకుమ కూడా ఇస్తారు చక్కగా మీకు. ఆ నిమ్మకాయ తీసుకొని వచ్చి లివింగ్ రూమ్లో పెట్టండి, నిమ్మకాయ పాడయ్యేదాకా ఉంచండి. ఫస్ట్లో విత్ ఇన్ 3-4 డేస్లో పాడైపోతుంది, తర్వాత వారం రోజులు ఉంటుంది, తర్వాత సంవత్సరం అయినా కూడా ఎండిపోతుంది నిమ్మకాయ, కానీ పాడవదు, కుళ్ళిపోదు. అలా నెమ్మదిగా నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది మనం ఇలా నెల రోజులకు ఒకసారి చేస్తూ ఉంటే గనక. అలా బూడిద గుమ్మడికాయ కూడా ఎవరైనా ఇంటికి వచ్చారు, వాళ్ళ దృష్టి పడింది ఇంటి మీద అంటే గనక తప్పకుండా గుమ్మడికాయ పగిలిపోతుంది, లేదంటే పాడవుతుంది, అలా అవుతుంది అనమాట. తీసేసి దాన్ని రిప్లేస్ చేయడమే, తెలిసిపోతుంది మనకి. కనెక్ట్ అవ్వడమే, పెట్టడమే. అమ్మ ఏదన్నా ఉంటే గనక తొందరగానే బయటకు పంపించేసాయి, మళ్ళీ కొత్తది తీసుకొచ్చి పెట్టుకుంటాను, నేను నిర్మాల్యంలో కలిపేసి అని చెప్పడమే. అర్థమైందా? ఎవరు ఆయన పరమశివుడు. గుమ్మడికాయ అంటే మీరు చూస్తే బూడిదంతా అంటుతూ ఉంటుంది దానికి, ఎవరు పూసారు ఎవరు రాస్తారు, ఆయన ఇచ్చింది అంతా, అవునా కాదా? అలాగే మీరు కొబ్బరికాయని ఏం చేస్తారంటే, చెట్టు మీద నుంచి దిగిన కొబ్బరికాయ గ్రీన్ కలర్లో ఉండాలి. ఎవరైనా చెట్టు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మేము ఒక కొబ్బరికాయ తీసుకుంటామండి అని అడగండి. లేదు అంటే కనుక చెట్టు మించింది అది ట్రై చేయండి. మీరు ఎక్కడన్నా ఊర్లలో అయితే బాగా దొరుకుతుంది. అది తీసుకొచ్చి ఎర్ర కలర్ క్లాత్లో చుట్టేసి కింద పడకుండా ఉండాలన్నమాట. ఇందులో ఎందుకు బయట కొనుక్కుంటే కోకోనట్ కాదా అని అంటే, అది ఆల్రెడీ కింద పడుతుంది, తీసుకొస్తారు, బండ్ల మీద పెడతారు, మళ్ళీ కింద పడేస్తారు, అట్లాంటిది కాదు. డైరెక్ట్గా చెట్టు మీద నుంచి తీసిన కొబ్బరి బొండం ఉండాలి మనకి, కింద ఉండకుండా. అది మనం రెడ్ కలర్ క్లాత్లో కట్టేసేసుకొని ఇంట్లో ఎక్కడైనా లివింగ్ రూమ్లో పెట్టుకోవడం వల్ల కూడా
చాలా బాగుంటుంది అనమాట. పాడైన తర్వాత అది కూడా సెన్స్ తెలుస్తుంది మనకి. ఓకే, అది పాడవడానికి చాలా రోజులు పడుతుంది. ఒకవేళ దాన్ని విప్పి చూసుకోవచ్చు అంటే క్లాత్ కడతాం కదా, క్లాత్ తడైపోతూ ఉంటుంది, స్మెల్ వస్తూ ఉంటుంది, ఓకే, తెలిసిపోతుంది తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి గారు, నర దృష్టి గురించి ఆ. చాలా బాగా వివరించారు.